హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో వచ్చేసరికి ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతానండి. చాలామంది ఫైనల్ సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు కదా, 19 అప్లై చేసేటప్పుడు. సో వాళ్ళకి ఒక ఇష్యూ అనేది ఎదురవుతుందన్నమాట. అది ఏంటి అనేది మీకు చెప్తాను. చాలామంది అడుగుతున్నారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన దేశం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పిఎఫ్ సంబంధించి మీకు ఏ విధమైన సందేహం ఉన్నా, సలహా కావాలన్నా పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ ఇవి కింద మీకు డిస్క్రిప్షన్లో, అలాగే స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ తర్వాత మాత్రమే కనెక్ట్ అవ్వండి. సో చాలామంది ఫామ్ 19 అప్లై చేస్తున్నారు కదా, అంటే ఫైనల్ సెటిల్మెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫామ్ 19 అప్లై చేస్తున్నారు. అప్లై చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ఇష్యూ ఎదురవుతుందన్నమాట. అదేంటో మీకు ఆన్ స్క్రీన్ మీద ఇక్కడ చూపిస్తాను, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫామ్ 19 మనం సెలెక్ట్ చేయగానే మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఈ పర్టికులర్స్ ఉంటాయి, మిగతా పర్టికులర్స్ ఏమి ఉండవు అనమాట. చాలా సింపుల్గా మీకు ఇప్పుడైతే ఈ 3.0కి మైగ్రేషన్ అయిన తర్వాత చాలా సింపుల్గా ఉంది ప్రాసెస్ అంతా కూడాను. ఓకే, జస్ట్ మీకు నిమిషాల్లో పని అయిపోద్ది అనమాట. ఇదేం చేయాలంటే కనుక మనకంతా ఆటోమేటిక్ తీసుకుంటుంది, అడ్రస్ కానివ్వండి, ఇదంతా ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఫామ్ ఓపెన్ అవుతుంది అంతే. జస్ట్ మనం ఓటీపీ వెరిఫై చేసుకుంటే, సెండ్ చేసి వెరిఫై చేసుకుంటే అయిపోద్ది అనమాట. సో ఇక్కడ అన్నీ ఓకే. అయితే ఇప్పుడు ఇంతకుముందు మనకేంటంటే ఫామ్ 31 కానీ 19 ఏ సెలెక్ట్ చేసుకున్నా అమౌంట్ కనిపించేది కాదు. అంటే మీకు ఎంత ఎలిజిబిలిటీ ఉంది, ఎంత అయిందని చెప్పేసి. సో ఇప్పుడైతే మనకి క్లియర్గా ఏంటంటే గ్రీన్ కలర్లో ఇంత అమౌంట్ మీకు ఎలిజిబుల్, ఓకేనా, ఈ అమౌంట్ మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అనమాట. అది కూడా తగ్గొచ్చు, చెప్పలేమన్నమాట. అది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అమౌంట్ సబ్జెక్ట్ టు ఛార్జ్ డ్యూరింగ్ ప్రాసెసింగ్ అట్ ఈపీఎఫ్ ఆఫీస్ అని చెప్పేసి, ఓకేనా. అది ఫామ్ 31కి వర్తిస్తుంది మేబీ. ఓకే, అండ్ దీనికి కూడా వర్తించవచ్చు, ఎందుకంటే టీడీఎస్ పడే అవకాశం ఉంది కదా, వర్తించవచ్చు, చూద్దాము. అయితే ఓకే, ఇప్పుడు చాలామందికి ఉన్న ఇష్యూ ఏంటంటే, ఓకే అండి నేను ఫామ్ 19 సెలెక్ట్ చేసుకున్నాను, నా సర్వీసు 5 సంవత్సరాల లోపే ఉంది, నేను 50,000 కంటే ఎక్కువ తీస్తాను, మరి నాకు ఫామ్ 121 అప్లోడ్ చేయడానికి అవకాశం ఇవ్వాలి కదా, బట్ ఇవ్వలేదు, ఇక్కడ కూడా ఇవ్వలేదు. మీరు చెక్ చేసుకోవచ్చు. ఎవరికి కూడా నేను చాలా క్లెయిమ్స్ అయితే చూశాను, ఎవరికి కూడా ఇవ్వలేదు అనమాట. ఓకే, సో ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి అయితే వీళ్ళైతే క్లియర్గా ఇక్కడైతే అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు అనమాట, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి. అయితే ఇక్కడ మనకి ఒక నోట్ కూడా ఇచ్చారండి, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫైనల్ సెటిల్మెంట్ చేసేటప్పుడు. ఓకే, మేబీ తర్వాత ఇస్తారా లేకపోతే ఏంటి అనేది తెలియదు, కానీ 3.0కి మైగ్రేషన్ అనేది ఇప్పుడు. సో చూడాలి. ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారండి, 5 సంవత్సరాల లోపు ఉండి మీరు 50,000 కంటే ఎక్కువ తీస్తే కనుక టీడీఎస్ అప్లికేబుల్ ఫర్ టీడీఎస్, మీకైతే టీడీఎస్ పడిపోద్ది అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. బాగానే ఉంది. ఆ తర్వాత కింద వచ్చేసరికి ఇక్కడ సెటిల్మెంట్ అమౌంట్ మీరు బిట్వీన్ అంటే 50,000 నుంచి 2,50,000 మధ్య, ఇక్కడ 50,000 నుంచి 2,50,000 మధ్య కనుక మీరు సెటిల్మెంట్ చేస్తే, ఓకేనా, ఇట్లా చేసినట్లయితే కనుక, అండ్ దాంతోపాటు మీరు ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి, భారతీయ పౌరులై ఉండాలి, అండ్ మీ యొక్క ఆదాయం ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్న మీకు ఆదాయం ఏదైతే ఉందో అన్ని సోర్సుల నుంచి, అది మీ శాలరీ కానివ్వండి లేకపోతే ఇంకెక్కడి నుంచి వస్తుందో కానీ అన్ని సోర్సుల నుంచి కలిపి అది ట్యాక్స్ మినహాయింపు లోబడి ఉండాలి. ఓకేనండి, ట్యాక్స్ మినహాయింపు లోబడి ఉండాలన్నమాట. సో అట్లా లోబడి ఉండి మీరు ఇండియన్ సిటిజన్ అయ్యుండి మీరు 50,000 మధ్య, 50,000 నుంచి 2,50,000 మధ్య మీరు తీస్తే మీరు ఫామ్ 121 అప్లోడ్ చేయడానికి అర్హులు అని చెప్పేసి అయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారండి. ఓకే, అయితే నా సర్వీసు 5 సంవత్సరాల లోపే ఉంది, నేను ఇండియన్ పౌర్నే, నేను తీసే అమౌంట్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 1,90,000, 50,000 నుంచి 2,50,000 అన్నారు కదా, బట్ నేను తీసేది 1,90,000. బట్ నాకు ఆప్షన్ లేదు. ఎందుకు అంటే అది ప్రశ్నార్థకం అనమాట. అంటే నాకు వచ్చే ఆల్ సోర్సెస్ నుంచి అంటే అమౌంట్ ఇప్పుడు ట్యాక్స్ పరిమితిని దాటిపోయినేమో, మినహాయింపుల పరిమితిని దాటిపోయినేమో. ఓకే, సో అది మరి చూసుకోవాలి, అది ఎట్లా వీళ్ళు ఫైండ్ చేసి ఎట్లా అనేది ఇక్కడ మనకి ప్రశ్నార్థకం ఉందన్నమాట. సో ఫ్యూచర్లో మరి ఇస్తారా లేదా అనేది అయితే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇట్లా వీళ్ళు మాత్రమే 121 అప్లోడ్ చేయడానికి అర్హులు అని చెప్పేసి ఇచ్చారు. సో మరి ఫ్యూచర్లో దీని గురించి అప్డేట్ వచ్చి మీకు అయితే తెలియపరుస్తాను. ప్రస్తుతానికైతే మీరు పెట్టాలంటే మీరు పెట్టేసుకోవాలి, నో ఆప్షన్. ఓకే, ఈ విషయాన్ని గమనించండి. అంటే చాలామంది ఏంటంటే సార్ ఈ అంటే ఈ ఫామ్ 19 1 year తర్వాత అప్లై చేసుకోవాలి కదా, అండ్ ఫామ్ 10 అనేది 3 years తర్వాత అప్లై చేసుకోవాలని చెప్పి అడుగుతున్నారు. దానికి సంబంధించిన పూర్తి ఒక వీడియో కూడా మీరు చేస్తాను. ఓకే, కంగారు పడకండి. సో ప్రతి ఒక్క దాని నుంచి 1 by 1 నేను వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మొత్తం మారిపోయినాయి, చాలామంది కన్ఫ్యూజ్ పడుతున్నారు. ఓకే, మీరు చూశారు కదా, మనకైతే ఓకే 50,000 నుంచి 2,50,000 మధ్య తీసి అంటే తీయాలనుకున్న వాళ్ళు ఇండియన్ పౌరులై ఉండాలి, ఓకేనా, ట్యాక్స్ మినహాయింపు పరిమితి దాటిపోకూడదు, లోబడే ఉండాలి, అటువంటి వాళ్ళు మాత్రమే ఫామ్ 121 అప్లోడ్ చేయడానికి అర్హులు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు.
దీని నుంచి ఫ్యూచర్లో అట్లాంటి అప్పుడు వచ్చినా మీకు తెలియపరుస్తాను. సో వాళ్ళకి ఏదైనా వీడియో ఈ వీడియో మీ నచ్చితే లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే రెండు విషయాలు మీరు మన దేశం వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.